కేబినెట్ ఎజెండా ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చించారు. సాయి కృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం చేయాల్సిందంతా చేసిందన్నారు సీఎం. మంత్రులు అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. సాయి కృష్ణ అంశంలోకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనవసరంగా లాగుతున్నారని మండిపడ్డారు. దీన్ని మంత్రులంతా ఖండించాలని సూచించారు బాబు. సాయి కృష్ణ వ్యవహారంలో సిట్ వేశామని, విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. సీఐ నాగరాజు కూడా అభిమానులు ఉండొచ్చని, వాళ్లంతా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారన్నారు. దీనికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమని ప్రశ్నించారు సీఎం. డిప్యూటీ సీఎం పవన్ ను సాయి కృష్ణ కేసులో అనవసరంగా లాగుతున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. మంత్రులంతా స్పందించాలి, పార్టీలకు అతీతంగా ఈ మాటల్ని ఖండించాలంటూ కూడా ఆయన మంత్రులకు సూచించారు. కేబినెట్ భేటీ తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులతో సమావేశమయ్యారు. సాయి కృష్ణ కేసులో ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చేయాల్సిందంతా చేసిందంటూ కూడా వ్యాఖ్యానించారు. మంత్రులు అలర్ట్ గా ఉండాలని ఆయన సూచించారు. అలాగే సాయి కృష్ణ వ్యవహారంలో డిప్యూటీ సీఎంను లాగడంపై ఆయన స్పందించారు. దీనికి మంత్రులంతా కూడా స్పందించాలి, పార్టీలకు అతీతంగా మాట్లాడాలంటూ కూడా పిలుపునిచ్చారు. కేబినెట్ ఎజెండా ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చించారు. సాయి కృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం చేయాల్సిందంతా చేసిందన్నారు సీఎం. మంత్రులు అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. సాయి కృష్ణ అంశంలోకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనవసరంగా లాగుతున్నారని మండిపడ్డారు. దీన్ని మంత్రులంతా ఖండించాలని సూచించారు చంద్రబాబు. సాయి కృష్ణ వ్యవహారంలో సిట్ వేశామని, విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. సీఐ నాగరాజు కూడా అభిమానులు ఉండొచ్చని, వాళ్లంతా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారన్నారు. దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు సీఎం. కేబినెట్ ఎజెండా ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి విజయవాడ నుంచి ప్రసన్న సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ప్రసన్న, చంద్రబాబు మంత్రులతో ఏమని మాట్లాడారు? దానికి సంబంధించి కూడా పార్టీలకు అతీతంగా డిప్యూటీ సీఎం పై వస్తున్నటువంటి విమర్శల్ని ఖండించాలంటూ కూడా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అంటే ఓవరాల్గా 80 అంశాలకు పైగా కేబినెట్ అజెండాకు సంబంధించి చర్చ జరిగింది. కీలకమైన రాజధాని ఇతర అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించారు. అమరావతిలో జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయడం, ఉండవల్లిలో మౌలిక సదుపాయాలు, ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవటం, అదేవిధంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో భాగంగా చేసిన ప్రతిపాదనలు, అంటే రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు, సిఆర్డీఏ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్ణయాలకు సంబంధించి ఆమోదించడం జరిగింది. 80 అంశాలు ఎజెండాకు పైగా ఆమోదించారు. అయితే ఎజెండా ఆమోదించిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి ప్రధానంగా చర్చకు వచ్చింది. తాజా రాజకీయ పరిణామాల్లో సాయి కృష్ణ అదృశ్య అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది. అంటే సీఐ నాగరాజు ఎపిసోడ్, అదేవిధంగా సాయి కృష్ణ అంశం ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఒక కీలకమైన విచారణ కూడా ప్రత్యేకించి కేసుకు సంబంధించి జరుగుతోంది. అలాంటి సందర్భంలో ఈ కేసుకి ఒక కులానికి ఆపాదించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేయటం, అదేవిధంగా ఒక కులాన్ని బేస్ చేసుకుని రకరకాల విమర్శలు చేయటం, ఇవన్నీ కూడా జనంలో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి మంత్రులందరూ కూడా ఎప్పటికప్పుడు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి కూటమిలో పార్టీలకు అతీతంగా దీని మీద చర్చించాల్సిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి ఒక ప్రత్యేక సమస్యగా ఇది కనిపిస్తోంది. కాబట్టి దీంతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మన కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి నేర సంబంధమైన జరిగినా తనకి లేకపోతే ఒక కులానికి సంబంధించి ప్రత్యేకంగా మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు అన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు దీని మీద మంత్రులు కౌంటర్ ఇవ్వాలి.
ఈ ఎపిసోడ్కి సంబంధించి సిట్యువేషన్ దగ్గర నుంచి జరుగుతున్న పరిణామాలు, కేసు కూలంకుషంగా విచారణ చేయటం, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది అని ఒక ఇండికేషన్ జనంలోకి వెళ్లేలాగా చర్యలు తీసుకోవాలి. దాని గురించి మంత్రులంతా కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్న అభిప్రాయాన్ని ప్రధానంగా చంద్రబాబు